నెల్లూరు నగరంలోని స్థానిక పొదలకూరు రోడ్డు నందు గల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు బాలబాలికలకు గల విద్యాలయం నందు గిరిజన యానాది విద్యా చైతన్య యాత్రలో భాగంగా పులిచెంచయ్య, యాగసరి వెంకటేశ్వర్లు, వేటగిరి సుధాకర్ రావు, కొమరగిరి దయాకర్ తదితరులు పాల్గొని విద్యార్థులకు విద్య పట్ల అవగాహన కల్పించారు. అలాగే తమ గ్రామాలలో విద్యకు దూరంగా ఉన్న విద్యార్థులను గురుకుల పాఠశాలలో చేర్పించే విధంగా ప్రోత్సహించాలని విద్యార్థులకు తెలియజేశారు. తదనంతరం అతిథులు తమ అభివృద్ధికి కారణకమైన చదువు గురించి వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు. ఫామ్ కూడా తీసుకున్నాము ఆల్రెడీ. మీ చెల్లెళ్ళు, మీ అక్క, మీ మామయ్య పిల్లలు, పెళ్లి పిల్లలు ఎవరున్నా సరే మీ ఊళ్ళో పక్కన ఉన్న వాళ్ళు కానీ మీ గ్రామాల్లో మనకి 3వ తరగతి నుంచి సీట్లు ఉన్నాయి. మనకి చేసే అధికారి. మరి నేను మీలాగా ఒక నిరుపేద కుటుంబంలో సంఘం మండలంలోని ఒక గాంధీ జనసంఘంలో నిరుపేద అమ్మా నాన్న నిరక్షరాస్యత కుటుంబంలో నేను పుట్టాను. నేను 3వ తరగతిలో హాస్టల్ విద్యార్థిగా గిరిజన హాస్టల్, మొన్నటిదాకా హాస్టలే కదా మనకన్నా ఉంది, 2014 వరకు కూడా హాస్టలే ఉన్నాయి. అలాంటి హాస్టల్లో ముచ్చిరెడ్డిపాలెంలో 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుతుంది. సో నాకు ఇచ్చినటువంటి బలం, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క అవకాశం, నాకున్నటువంటి సంకల్ప బలంతో నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటాను, అంత దూరం వెళ్ళి చదువుకున్నాను. అమ్మా నాన్న చదువుకోలేదు, మా అన్నలు ఎవరు చదువుకోలేదు, అందరూ కూడా కూలి పనులు చేస్తూనే ఉండేవాడు. కానీ నాకు టీచర్లు ఇచ్చినటువంటి సపోర్టు, నేను చదువుకున్నటువంటి వార్డును, ఆ రోజుల్లో ఉన్నటువంటి వార్డును ఇచ్చినటువంటి సపోర్టు, నేను కావలి జవహర్ భారత్లో డిగ్రీ చేశాను, అక్కడి నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేశాను. తిరిగి మళ్ళీ ఒక్కసారి మీరు చూడండి, భూమి గుండ్రంగా ఉంటుంది కదా, అలాగా తిరిగి మరి అదే జిల్లాలో అదే గురుకుల పాఠశాలలో అలాగే ఐటీడీఏలో ఒక జిల్లా అధికారిగా పనిచేశాను. అంటే ఇది సాధ్యమవుతుందా అనుకుంటూ ఉంటాం. అరే మేము పేద పిల్లలు కదా, మనం అధికారులకు వస్తామా, మళ్ళీ మనం తిరిగి ప్రిన్సిపాల్గా పనిచేయొచ్చా, టీచర్గా పనిచేయొచ్చా, లేదు మనం వెళ్ళి మళ్ళీ ఏదో వంట పనులు మనకు లేదు, కాలనీకి వెళ్ళినప్పుడు ఏదో. సమావేశానికి ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ ప్రిన్సిపల్ మేడం గారికి ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను, జైబీని తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటు ఈ విద్యా చైతన్య యాత్రల్లో నాకు అండగా, నాకు ధైర్యంగా, నాకు సపోర్టుగా, నాకు వెన్నుదన్నుగా నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ నాతో నడుస్తున్నటువంటి పెద్దలు శ్రీ యాగసరి వెంకటేశ్వర్లు గారు, మన ఐటీడీఏ పీఓ, మీ గిరిజన సంక్షేమ పాఠశాలలు కాలేజీ మన దగ్గరికి రావచ్చు. అమ్మాయి అరుణ, ప్రవీణ 6th క్లాసు అల్లూరికి పోతుందట. 6th క్లాస్ అమ్మాయి ఇక్కడికి వస్తానని చెప్పి ఆ ఇటుకురాల బట్టీలలో ఆ పొగ సెగ ఎట్లా తెలుసు కదా, మామూలుగానే సెగ 40 డిగ్రీలు మనకి. ఇక ఇటుకురాల బట్టిన సెగ, ఆ సెగలో ఉంటున్న ఆ బిడ్డ నేను వస్తాను సార్ అని చెప్పని, నేను వస్తాను మీ మాట వింటానని చెప్పి నాకు పోలీసులే చూసుకుంటారు. కానీ డిఐజీ రాష్ట్ర అధికారి ఒక గిరిజన బాలుడు, ఆ రోజుల్లో బాలుడు, ఈరోజు రాష్ట్రంలోనే ఉన్నతమైన డిఐజీ ఆఫ్ పోలీస్ చౌటూరి వెంకటేశ్వర్లు. చూసారా? అది అవునా కనిపిస్తున్నారు, బాగా వచ్చారు కదా. సో అది నా క్యాబ్. అంటే అందరూ కూడా మీకు ఈరోజు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నాన్న. ఫెసిలిటీస్ లేని రోజుల్లో మేము చదువు పులి కదా, ఇక్కడ బాగున్నాడు కదా, అక్కడ పులిగానే ఉన్నాడు కదా, ఎవరా కాదు. అంటే ఆయన మన ఎంపీ గారు లేదా మస్తాన్, మీ దగ్గరకు అప్పుడు అన్నతో వస్తుంటాడు కదా. మనంతా కూడా మన చిట్టేరు గురుకుల పాఠశాలలో చదివాడు, చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, ఫస్ట్ చిమ్మని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనకూడదు, గౌరవ హాస్టల్ విద్యార్థి, మన ఏది పొడవూరు హాస్టల్ చదువుకున్న అబ్బాయి ఈ రోజు ఏపీఎస్పీ స్పెషల్ బెటాలియన్ అంటారు, దాంట్లో కీర్తన శ్రీకాళహస్తి పాప మన గురుకుల ట్రైబల్. ఇదే నెల్లూరు రోజుల్లో మన మున్సిపాలిటీలో అమ్మా నాన్న రోడ్లు ఉడుస్తారు. అమ్మా నాన్న 25,000 అడుగులు ఉంటుందమ్మా. ఇంతది
అలాంటి ఎత్తైన పర్వతాన్ని మన గిరిజన ముద్దుబిడ్డ చిత్తూరులో గురుకుల పాఠశాలలో ఈరోజు గిరిజన విద్యా చైతన్య వేదిక గిరిజన విద్యార్థుల బడిబాట కార్యక్రమంలో భాగంగా దర్గామెట్లోని బాలికల గురుకుల పాఠశాలకు మరి కూటమి సభ్యులందరం కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ ప్రధానంగా మేము పిల్లల్ని చైతన్యపరిచినటువంటి కార్యక్రమాలు ఏంటంటే, రేపు సమ్మర్ హాలిడేస్ తర్వాత ప్రతి గ్రామంలో ఉండే పిల్లలు ఎవరైతే బడికి వెళ్తున్నటువంటి పిల్లలందరూ కూడా గురుకుల పాఠశాలలో చేరాలి. అలాగే కేవలం బాలికలు మాత్రమే కాకుండా బాలురు కూడా, అబ్బాయిలు కూడా మరి దగ్గరలో ఉండే గురుకుల పాఠశాలలో జాయిన్ అయ్యి వాళ్ళ యొక్క భవిష్యత్తుని మార్చుకునే విధంగా వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు చేపట్టాలి. పిల్లలు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎక్కడో మరి దగ్గరలో ఉన్న చెరువులు లేదా ఎక్కడో బయట వెళ్లకుండా మరి మీ దగ్గరలో ఉండే మీ గూడెంలో లేదా మీ కాలనీలో ఉండే ఈ యొక్క పిల్లలందరినీ కూడా చైతన్యపరిచి మరి రాబో రోజుల్లో విద్యా సంవత్సరానికి పూర్తి స్ట్రెంత్తో ప్రతి గురుకుల పాఠశాల ఉండే విధంగా మరి మీ యొక్క ప్రోత్సాహాన్ని, పిల్లల యొక్క ప్రోత్సాహాన్ని కోరుకుంటున్నాం. ఎవరైతే ఎక్కువ మంది పిల్లలు మరి ఇక్కడ చేర్చడం జరుగుతుందో వాళ్ళకు ఒక మంచి బహుమతులతో పాటు మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందులో భాగంగా మా యొక్క ఫ్రెండ్స్ మేమందరం కూడా ఉద్యోగస్తులుగా ఉండి మరి తిరిగి ఈ యొక్క గురుకుల పాఠశాలకి రావడం జరిగింది. దయచేసి పిల్లలందరూ కూడా రేపు సమ్మర్ హాలిడేస్లో మీ యొక్క తోటి పిల్లల్ని, విద్యార్థులను మీరు గురుకుల పాఠశాలలో చేర్చే విధంగా మీ యొక్క తోడ్పాటు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. జై హింద్. పులిచెంచయ్య గిరిజన విద్యా చైతన్య వేదిక నాయకులుగా ఉన్నాను. ఏదైతే గిరిజన విద్యా చైతన్య యాత్రల పేరు మీద, గిరిజన విద్యా చైతన్యం పేరులోనే ఉంది. గిరిజన గిరిజనులలో యానాదులలో విద్య యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ, విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ, వాళ్ళల్లో విద్య చదువుకుంటే ఎలా బాగుపడతామో అనేటువంటి అంశాలను వాళ్ళకి చదువుకున్న వాళ్ళగా మేము తెలియజేయడం కోసం విద్యా చైతన్య యాత్రలని పేరు పెట్టి గౌరవ మన ఎక్స్ వెంకటేశ్వర గారు, ఎక్స్ ఐటీడీ పిఓ గారు, అలాగే ఇప్పుడు ప్రెసిడెంట్ జేడీ అమరావతిలో ఉన్నారు. అటువంటి పెద్దల యొక్క ఆలోచన, అలాగే మన ఏటగిరి సుధాకర్ గారు బ్యాంక్ ఎంప్లాయ్, వారి యొక్క ఆలోచన సహకారంతో ఈ గిరిజన విద్యా చైతన్యం చేయాలని పోస్టర్ను విడుదల చేశాం. అలాగే నిన్న గిరిజన విద్యా చైతన్య యాత్రలను అల్లూరు మండలంలో చేస్తే ప్రతి గిరిజన కాలనీలో విద్యా చైతన్య యాత్రలకు అపూర్వమైనటువంటి స్వాగతం పలికారు. చాలామంది విద్యార్థులు బడికి వెళ్తాం, బడిబాట పడతామని చెప్పన్నారు. మేము పెట్టిన ఈ కార్యక్రమం అప్పుడే మాకు సంతోషం వేసింది. ఇప్పటికే సుమారు అల్లూరు మండలంలో దాదాపు 15-20 మంది చేరతామని చెప్పిన మాకు పేర్లు కూడా ఇచ్చినారు. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యానాదులుగా బడి దూరంగా ఎవరన్నా ఉన్నారో లేదా యానాదులు ఎవరన్నా చదువుకోవాలని కోరిక ఉందో వాళ్ళందరినీ బడిలో చేర్పించాలా, వాళ్ళందరినీ చదివించాలా. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఏ గిరిజన కాలనీలో కూడా మా గ్రామంలో చదువు రాని వాడు లేడు అని బోర్డు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మా పల్లెలో చదువు రాని వాళ్ళు లేరు అంటే మరి గిరిజన విద్యా చైతన్య యాత్రల ద్వారా వాళ్ళకి స్పృహను కలిగించాలా, వాళ్ళకి ధైర్యాన్ని కలిగించాలా, వాళ్ళలో మనో ఆవేశాన్ని తెప్పించాలా. సో ఈ గిరిజన విద్యా చైతన్య యాత్రల ద్వారా మేము మీకు చెప్పేది ఏంటంటే, మీ గ్రామంలో కూడా మీ పల్లెల్లో కూడా చదువుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, చదవాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గురుకుల పాఠశాలలో మనకు చాలా ఉన్నాయి, ఆ పాఠశాలలో చేరండి. నేను బ్యాంక్లో రిటైర్ అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ముఖ్యంగా మనకు 13 మన గురుకుల పాఠశాలలు ఉంటే మన యానాదులు సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం ఏమిటి అనేది మేము ఆలోచించాము. మెయిన్గా తల్లిదండ్రులకి అవగాహన లేదు. కాబట్టి ఈ గిరిజన విద్యా వేదికని
మేము పురస్కరించుకొని అన్ని గ్రామాల్లోకి వెళ్ళి తల్లిదండ్రులని మోటివేట్ చేస్తే వాళ్ళ పిల్లల్ని గ్యారెంటీగా పిల్లల్ని చేరుస్తారనేటువంటి కార్యక్రమం మాకు అవగాహన అయింది. నేను వెళ్ళాము, దాదాపు మోపూరు, పురిణి, అన్ని గ్రామాల్లో కావాలి అన్నీ తిరిగాము. మంచి స్పందన వచ్చింది. వాళ్ళ చేత ప్రమాణం కూడా చేయించాము. చేరుస్తామన్నారు పిల్లలు. మమ్మల్ని టీచర్లు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, సార్ టీసీలు ఇవ్వటం లేదంటే అది కూడా మేము కలెక్టర్ ద్వారా అయినా ద్వారా తీసుకొచ్చి మేము స్కూల్లో చేర్పిస్తామని మాట ఇచ్చాము. తప్పకుండా మీరు కూడా మీ చెల్లెళ్ళని మీ అన్నలను కూడా పాఠశాలకు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తే మన భవిష్యత్తులో ఈ 13 వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ నెల్లూరు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. ఈరోజు గిరిజన విద్యావేదిక చైతన్య వేదిక అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దాన్ని ఈరోజు మా పాఠశాలలో జరిపించడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో మేము కూడా భాగం పంచుకున్నందుకు మాకు కూడా ఆనందదాయకంగా ఉంది. మా విద్యార్థులందరూ కూడా ఒక గ్రామాలకు వెళ్ళి దీనిలో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని అన్ని పాఠశాలలు మన నెల్లూరు జిల్లాలో 12 ఉన్నాయి. వాటన్నీ కూడా ఫుల్ స్ట్రెంత్ తోటి రావాలనే లక్ష్యంతో దీన్ని నిర్వహించడం జరిగింది. అది ఫుల్ఫిల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా పాఠశాలలో కూడా దగ్గర 130 వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ భాగంలో ఈ సంవత్సరం మొత్తం ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.